హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే లేడీస్కి బాగా యూస్ఫుల్ అయ్యే ఒక టిప్ అయితే చెప్దాం అనుకుంటున్నానండి. లేడీస్కి బాగా ఇష్టమైనది హెయిర్ కదండి. ఆ హెయిర్ అంతా ఫాల్ అవుతుంది, అలాగే డాండ్రఫ్ వస్తుందని చెప్పి చాలామంది ఫీల్ అవుతూ ఉంటారు. అండ్ అలాగే మనం షాంపూస్ అన్ని కెమికల్స్ ఉన్నాయని యూజ్ చేస్తాము. దానివల్ల మనకి ఇన్డెప్త్గా అయితే మట్టి అయితే పోకపోవడం వల్ల డాండ్రఫ్ అయితే వస్తుందండి. దానికి సొల్యూషన్ ఏంటంటే ఇలా మనం కుంకుడుకాయలతో హెడ్ బాత్ చేస్తే చాలా బాగుంటుందండి. చిన్నప్పటి నుంచి నేను నా 12th దాకా హెడ్ బాత్ కుంకుడుకాయలతోనే చేసేదాన్ని. తర్వాత నేను అప్కమింగ్ స్టడీస్కి నేను నార్మల్ షాంపూ యూజ్ చేశాను. తర్వాత నా హెయిర్ ఫాల్ అంతా ఎక్కువైంది, నాకు డాండ్రఫ్ కూడా వస్తుంది. 12th దాకా నాకు అసలు డాండ్రఫే లేదు. నాకు మళ్ళీ డాండ్రఫ్ వస్తుందని చెప్పేసి నేను మళ్ళీ ఆపేసి షాంపూని ఇలా కుంకుడుకాయలతోనే హెడ్ బాత్ చేస్తున్నాను. మీలో ఎవరన్నా డాండ్రఫ్ వల్ల హెయిర్ ఫాల్ అవుతుంది అనుకున్న వాళ్ళైతే ఖచ్చితంగా అయితే కుంకుడుకాయలతో మంత్లీ వన్స్ అన్నా హెడ్ బాత్ చేయండి. ఎందుకంటే డైలీ చేయడానికి కొంతమందికి టైం కుదరదు కదా. అందుకోసం మంత్లీ వన్స్ చేసినా కానీ మనం డెప్త్గా క్లీన్ అవ్వడం వల్ల మనకు డాండ్రఫ్ అయితే రాదు. అండ్ మనం ఈజీగా ఎలా యూజ్ చేసుకోవాలి కుంకుడుకాయలని అని కూడా నేను చెప్తానండి. ఫస్ట్ అయితే మనం ఇలా కొట్టేసేసుకొని గింజలన్నీ పక్కకు తీసేసుకొని ఇది మనం స్టోర్ చేసుకోవాలి. ఇవన్నీ స్టోర్ చేసుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇన్స్టెంట్గా అయితే మనం సోక్ చేసుకోవచ్చు. లేదంటే వీటిని మనం ఎండపెట్టేసుకొని గ్రైండ్ చేసుకోవచ్చు. గ్రైండ్ చేసుకొని పొడిలా చేసుకొని ఆ పొడిని కూడా యూజ్ చేసుకోవచ్చు. ప్రజెంట్ అయితే నేను పొడి చేయట్లేదు. కుంకుడుకాయ పౌడర్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను తర్వాత చెప్తానండి. ఫస్ట్ అయితే మీరు చూడండి, వీటితో కూడా మనం గేమ్స్ కూడా ఆడుకునే వాళ్ళం చిన్నప్పుడు. మంచిగా ఈ గింజలతో అయితే మనం ఇలా గిల్లల ఆట అయితే ఆడుకునే వాళ్ళము. నాకైతే చాలా ఇష్టం అండి వీటితో, లేదంటే చింతపిక్కలతో వాటితో ఆడుకునే వాళ్ళం కదా. ఇవైతే నాకు గుర్తొచ్చినాయి, అందుకనే కొద్దిసేపు ఆడుకున్నాను. అదంతా పక్కన పెట్టేస్తే ఈ కుంకుడుకాయలు ఎలా యూజ్ చేయాలని చెప్తాను. చాలామంది తెలిసే ఉంటుంది. ఇఫ్ ఇన్ కేస్ తెలియకపోతే యూజ్ చేసుకోండి. మనం హాట్ వాటర్ తీసుకోండి, లేదంటే కోల్డ్ వాటర్ అయినా పర్లేదు. హాట్ వాటర్ తీసుకుని అందులో మనకి ఎన్ని కుంకుడుకాయలు కావాలో అన్ని యాడ్ చేసుకోవాలండి. కొంచెం లాంగ్ హెయిర్ అయితే ఒక 40 అయితే పడతాయండి. కొంచెం తక్కువ హెయిర్ అయితే ఒక 20లో అయితే సరిపోతాయి. ఇలా అయితే యాడ్ చేసుకొని ఒక 3-4 అవర్స్ అయితే పక్కన పెట్టేసేయండి. లేదంటే మీకు టైం లేకపోతే ఒక 2 అవర్స్ అయినా సరిపోయింది. పక్కన పెట్టేస్తే బాగా సోక్ అవుతుంది కదా. సోక్ అయిన తర్వాత మీరు దీన్ని బాగా కలుపుతూ దీంట్లో ఉన్న జ్యూస్ అంతా తీసేసి పక్కన పెట్టేయండి. మొత్తం స్ట్రైన్ చేసుకోండి. మీ దగ్గర స్ట్రైనర్ ఉంటే స్ట్రైన్ చేసుకోండి, లేకపోతే ఇలా హ్యాండ్ పెట్టేసేసుకొని ఆ జ్యూస్ అంతా తీసేసుకొని ఒక మగ్లో అయితే పెట్టేసుకోండి. మీరు హెడ్ బాత్ చేసే ముందైతే మీకు ప్రతిసారి హెడ్ బాత్ చేసేటప్పుడు ఇలా కుంకుడుకాయలని ఒక 3 అవర్స్ సోక్ చేసి తర్వాత దాంట్లో జ్యూస్ తీసేసి తర్వాత హెడ్ బాత్ చేయడానికి చాలా టైం టేకన్ అని అనిపిస్తే ఈ జ్యూస్ ఇప్పుడు తీస్తారు కదా ఎక్కువ క్వాంటిటీలో, మీరైతే కుంకుడుకాయలని నానబెట్టేసుకొని తర్వాత ఇలా అయితే రసం అయితే తీసేసేసి ఒక బాటిల్ అయితే స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. ఇన్స్టెంట్గా అయితే యూజ్ చేసుకోవచ్చు చాలా ఈజీగా అయితే. అండ్ లేదంటే ఆ పొడైనా జస్ట్ యూజ్ చేసుకోవచ్చు. ఆ పొడి అయితే నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను. ప్రజెంట్ అయితే ఈ జ్యూస్ అయితే స్టోర్ చేసుకోవచ్చు. బాటిల్లో పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని మనం ఈ కుంకుడుకాయ రసాన్ని యూజ్ చేసుకొని దువ్వెల్ని క్లీన్ చేసుకోవచ్చు. అలాగే మన దగ్గర సిల్వర్ కానీ గోల్డ్ కొన్ని ఆర్నమెంట్స్ ఉంటే వాటిని కూడా మంచిగా క్లీన్ చేసుకోవచ్చు అండి. నీట్గా అయితే క్లీన్ అవుతుంది. అండ్ అలాగే మనకి కుంకుడుకాయది పిప్ ఉంటుంది కదా, దాన్ని మనం స్క్రబ్గా కూడా యూజ్ చేసుకోవచ్చు. బాడీ స్క్రబ్గా అయితే నెక్, లేదంటే హ్యాండ్స్, లేదంటే లెగ్స్ అలా మనం మొత్తం క్లీన్ చేసుకోవచ్చు అండి. చాలా బాగుంటుంది, చాలా స్మూత్గా ఉంటుంది. ఎందుకంటే మొత్తం జ్యూస్ అంతా మనం తీయడం కోసం మంచిగా కలుపుతాం కదా, దానివల్ల మెత్తగా అవుతుంది. మనకు అంతగా కుచ్చుకొని కూడా కుచ్చుకోదు. స్క్రబ్బర్ లాగా అయితే బాగా యూజ్ చేసుకోవచ్చు. అండ్ అలాగే సిల్వర్ ఐటమ్స్, గోల్డ్ ఐటమ్స్ కూడా మంచిగా క్లీన్ చేసుకోవచ్చు అండి. అండ్ మీకు ఇంకోటి కూడా చెప్తానండి, మీరు హెడ్ బాత్ చేసే ముందైతే కుంకుడుకాయ రసాన్ని అంతా ఒక 5 మినిట్స్ ముందైతే జస్ట్ తలకు అలా అప్లై చేసుకోండి. కొంచెం కుంకుడుకాయ రసాన్ని అప్లై చేసుకుని ఒక 5 మినిట్స్ వెయిట్ చేశాక తర్వాత హెడ్ బాత్ చేయడానికి వెళ్ళండి. అప్పుడు తొందరగా అయితే మీకు హెడ్లో ఉన్న మురికంతా పోయింది. ఎందుకంటే మనం ఆల్రెడీ కుంకుడుకాయ రసం తలకు అప్లై చేసాం కాబట్టి అదంతా అబ్జర్వ్ చేసుకోవడం వల్ల మురికంతా పోయింది నానడం వల్ల. దానికోసం ముందుగానే మీరు కొంచెం కొంచెం అప్లై చేసుకోవడం. మ్యాక్సిమం వీక్లీ 3 టైమ్స్ చేసే వాళ్ళకి అసలు మురికే ఉండదండి. చాలా ఈజీగా అయితే అయిపోయింది. వీక్లీ వన్స్ లేదంటే 15 డేస్కి వన్స్ అలా చేస్తారు కదా, వాళ్ళకి మాత్రం కొంచెం మురికి ఉంటుంది. దానికోసం అయితే ముందుగానే హెడ్కి అయితే అలా అప్లై చేసేసుకొని పక్కన పెట్టేసుకొని తర్వాత హెడ్ బాత్ చేయండి. నేను చూడండి ఇక్కడ నేను స్క్రబ్లా యూజ్ చేశాను. అలాగే నేను సిల్వర్ ఐటమ్స్ని కూడా మంచిగా క్లీన్ చేస్తాను. ఆఫ్టర్ హెడ్ బాత్ తర్వాత మనకి ఇదంతా మిగిలిద్ది కదా, దాంతో మనం క్లీన్ చేసుకోవచ్చు అండి. స్క్రబ్ కూడా ఆఫ్టర్ హెడ్ బాత్ తర్వాత మనం బాత్ చేస్తాం కదా, బాడీ మొత్తం మంచిగా స్క్రబ్ చేసుకోవచ్చు. నెక్ స్క్రబ్ చేసుకోవచ్చు, చాలా స్మూత్గా ఉంటుంది, అసలు కుచ్చుకోదండి. అండ్ ఇలాగే పట్టీలు కూడా నేను క్లీన్ చేస్తున్నాను. అండ్ అలాగే దువ్వెల్ని కూడా క్లీన్ చేశాను. అండ్ అలాగే ఇంకా లిక్విడ్
ఏమైనా మిగిలితే దాంతో నేను కిచెన్ టవల్స్ కానీ లేదంటే ఏదో ఒకటి క్లీన్ చేసుకోవడానికి అయితే యూజ్ చేస్తాను. ఇలా అయితే బాగా యూజ్ అవుతుందండి. పాతకాలంలో మొత్తం ఇలాగే చేసేవాళ్ళు. అండ్ మాకైతే మా అమ్మమ్మ వాళ్ళకైతే కుంకుడికాయ చెట్టు అయితే ఉందండి. అప్పట్లో మేము ప్రతి సంవత్సరం ఒక 2 బస్తాలు తీసుకొచ్చుకొని మంచిగా యూజ్ చేసుకునే వాళ్ళము. ఆఫ్టర్ నేను హాస్టల్కి వెళ్ళడం వల్ల షాంపూ యూజ్ చేయడం వల్ల నా హెయిర్ ఫాల్ ఎక్కువైపోయింది. ఆ కుంకుడికాయ చెట్టు కూడా పొలానికి అడ్డొస్తుంది, నీడ పడడం వల్ల పంట రావట్లేదని చెప్పేసి కొట్టేశారు. ఇప్పుడు నాకు అనిపిస్తుంది అయ్యో కుంకుడికాయలు కొనుక్కుంటున్నాం అనవసరంగా, ఆ చెట్టు ఉంచుకున్న ఎంత బాగుండేది అని అనిపిస్తుంది. అండ్ చాలా బాగా యూజ్ అయ్యాయండి ఆ కుంకుడికాయలు అయితే. మీరు కూడా ట్రై చేయండి ఒకసారి, చాలా మంచిది. అండ్ మనం అన్ని ఫుడ్ ఐటమ్స్ కూడా ఇప్పుడు ఓల్డ్ థింగ్సే ఫాలో అవుతున్నాం కాబట్టి మన హెయిర్ కేర్ కూడా ఓల్డ్ థింగ్స్ ఫాలో అవడం కొంచెం టైం టేకెన్ అయినా చాలా బాగుంటుందండి. టైం టేకెన్ లేకుండా ఉండడం కోసం మీ సండే కానీ అలాగా జస్ట్ మొత్తం సోక్ చేసుకొని మొత్తం జ్యూస్ అంతా తీసేసుకొని ఒక బాటిల్లో కానీ స్టోర్ చేసుకున్నారంటే మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు కొంచెం లిక్విడ్ తీసేసుకొని మీరు హెడ్ బాత్ అయితే చేయొచ్చు. అండ్ లేదంటే కుంకుడికాయలు మంచిగా ఎండపెట్టేసుకొని దాన్ని పొడిలా చేసేసుకొని ఆ పొడిని కొంచెం హాట్ వాటర్లో యాడ్ చేసుకొని కూడా హెడ్ బాత్ చేయొచ్చు అండి. చాలా ఈజీ అండి, చాలా ఈజీ. అండ్ మీలో ఎవరికైనా కావాలంటే అమెజాన్లో కూడా ఫ్లిప్కార్ట్లో కూడా దొరుకుతాయి మనకి కుంకుడికాయ, లేదంటే బయట ఎక్కడైనా స్టోర్స్లో అయితే దొరుకుతుందండి. కావాలంటే పర్చేస్ చేసుకోండి. ఇంతే అండి ఈ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.